సినిమా బాగాలే నా యావరేజ్గా ఉంది అంతే. అసలు బాగాలేదన్న గురించి నేను అసలుకే మాట్లాడాను. వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళ గురించి మాట్లాడురా. సినిమాలో ఒక స్టోరీ లేదు, ఒక మీనింగ్ లేదు, ఏం లేదు. మీనింగ్ లేదు, ఫీలింగ్ లేదు, ఉండి చెయ్యో తెలుస్తుంది. ఈ వారం మట్టం నడుస్తాయి సినిమా, తర్వాత నడవదు. చాలా నచ్చింది. Seriously, never seen anyone doing such kind of stuff. సినిమా అంతా అల్లు అర్జునే హైలైట్. సుకుమార్ బాగా చేశాడు కానీ అల్లు అర్జున్ మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అల్లు అర్జునే. అంతే, స్టోరీ ఇంతకు మించి ఇంకేం తీయలేరండి. అంటే జస్ట్ బోర్ కొట్టలేదు అంతే. సినిమా ఎక్కడ ల్యాగ్ అనిపించలా, బోర్ కొట్టలా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే రిధంలో అల్లు అర్జున్ దట్స్ ఇట్. రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫైట్ సీన్ అండి, జాతరలో ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్ చెల్లెలు ఫైట్ సీన్ ఎక్సలెంట్. మెయిన్ క్లైమాక్స్ అదే, దాంతోనే ఫినిష్ చేశారు. బాగుంది. కనెక్ట్ అవుతారు. థ్యాంక్ యూ. సినిమా బాగాలే నా యావరేజ్గా ఉంది అంతే. సినిమాలో ఒక స్టోరీ లేదు, ఒక మీనింగ్ లేదు, ఏం లేదు. సినిమాలో ఏదైనా చెప్పాలంటే ఒక మీనింగ్ చేయదు. బాహుబలికి పోదు, ఇది ఎక్కడి వరకు పోదు. ఎంత బ్లాక్లో అమ్మినా కూడా పోదు. ఈ వారం మట్టం నడుస్తాయి సినిమా, తర్వాత నడవదు, ఏముండదు. మీరే చూడండి, సినిమా చూడండి, మీకు కూడా అర్థమవుతాయి. ఏమైనా స్టోరీ ఉందా దాంట్లో అడగండి ఎవరికైనా. ఏమైనా దేని గురించి ఉంది, వాళ్ళకి నచ్చితే వాళ్ళు బ్లాక్లో ఎంతైనా కొనిపోతారన్న. అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇప్పుడు నా ఫ్యాన్స్ అంటే నేను బ్లాక్లో తీసుకొని పోనా, బాగుందని పోతాను. నేను పవన్ కళ్యాణ్. నెగటివ్గా కాదన్నా, ఎవరు హీరో ఫ్యాన్ అయితే ఏంది. సరే, బాస్ మీద ఏదో డైలాగు, ఇంకా పావల డైలాగ్ ఏదో పెట్టారు అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు. ఏది బాస్ అనే డైలాగా? అది డైలాగా, అది ఇంకా రాజకీయంలో పోయింది కదా. ఏది వాంటెడ్ కాదన్న, ఏ హీరో అయితే ఏముంది అట్లా అని అంతే. నీ హీరో నాకు, నా హీరో ఎప్పుడు సినిమా చూసినప్పుడు ఆ బాస్ మీనింగ్ లేదన్న. బాస్ అనేది ఏముంది, బాస్ గురించి చెప్పట్లే నేను. సినిమాలో ఒక స్టోరీ లేదు, మీనింగ్ లేదు, ఏమని. ఆ డైలాగ్ చూసినప్పుడు డైలాగ్ ఉందా, బాస్ కి సంబంధించి డైలాగ్ ఉంది కదా, అది వాంటెడ్ గా పెట్టారు అనిపించింది ఆ డైలాగ్. అవును అనిపించింది. పుష్ప అంటే ఒక డైలాగ్ లెక్క అనిపించింది. ఆ డైలాగ్ చూసి ఇంకా ఏదో మంచిగా ఉందేమో అని పోయినాం. ఇంకా ఓవరాల్గా నచ్చలే అన్న. సినిమా బాగాలే. పోయినా ఏ హీరో అయితే ఏముంది మంచిగా ఉందని పోయినా. సినిమా అయితే ఒక మీనింగ్ లేదు, ఒక స్టోరీ లేదు. మా బాస్ గురించి అయితే నేను ఇట్లా మాట్లాడతలే కానీ సినిమా అయితే స్టోరీ బాగాలేవు. ఎవరికైనా అడగండి స్టోరీ ఏంటి భయ్యా? స్టోరీ లేదా అంటున్నా కదా. దాంట్లో స్టోరీ అసలు ఏం చూపించారు? ఏముంది, ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉందా అట్లానే ఉంది. పుష్ప 3 hours 20 minutes 3 hours 20 minutes అంటే సినిమా గంధం చెక్కలు ఉంటాయి అన్న, అవి సగ్లింగ్ చేస్తూ మట్టం ఇట్లా అమ్ముకుంటారన్నమాట. దీంట్లో సిగావట్ సారట్, మళ్ళీ అనసూర్య, మళ్ళీ వీళ్ళందరూ వస్తారు. పుష్ప 1లో ఉంది కదా, 1లో ఉంది. దీంట్లో కూడా అదే సీన్ ఉంది. ఏం డిఫరెంట్ ఉంది, ఏం డిఫరెంట్ లేదని నేను అంటున్నా. సేమ్ పుష్ప ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉందా, సెకండ్ హాఫ్ కూడా ఇట్లానే ఉంది సినిమా. దాంట్లో ఇంటర్వెల్ సీనా, ఇంటర్వెల్ అయితే పుష్పది అది డైలాగ్లు అయితే నాకు గుర్తు. ఇంటర్వెల్ ఎలా అయిందా, సిగావట్ సారట్ ఏమో ఇట్లా గంధం చెక్కలు తీసుకొని వెళ్తారన్న వెహికల్స్లా. అదేమో వేరే చోటలా తీసుకెళ్తారు, వానికి పోటీతోటి తీసుకొని వెళ్తారు. పోలీసు వాడిని, సిగావట్ సార్ని పోలీస్ తోటి తీసుకొని వెళ్తారు గంధం చెక్కలు తెలియకుండా. ఆడొచ్చి వెళ్తే ఆడొచ్చి నీకు తెలియకుండానే నేను అన్ని మెటీరియల్ సరుకు తీసుకెళ్తా సిగావట్ సారా, కానీ ఆడొచ్చి పుష్ప తగ్గేది కానీ ఆడొచ్చి ఇంటర్వెల్ వస్తుంది. క్లైమాక్స్ అయితే బాగాలేదన్న, మంచిగానే ఉంది. కొన్ని మధ్యలో సీన్ అన్న. లేదంటే ఫ్యామిలీ స్మగ్లింగ్ అన్న, అన్ని క్లైమాక్స్ కూడా స్మగ్లింగ్ అంతే పట్టుకుంటారు అన్నీ. అదే సినిమా చూడలేదు కదా, సినిమా చూసినా కదా. వెరీ నైస్, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు, ఒక్క సెకండ్ కూడా బోర్ అనేది ఏమీ లేదు. ఫుల్ ఎంత బాగుందంటే అంత ఎంజాయ్ చేసాం. మేము ఫ్రెండ్స్ తోటి వచ్చాము, కాలేజ్కి వెళ్ళకుండా, కానీ ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం. అల్లు అర్జున్ ఫ్యాన్ నిన్ననే వస్తుండే కానీ నిన్న టికెట్స్ దొరకలేదు అసలు యాక్చువల్లీ అయితే, అందుకని ఈరోజు. ఇంట్లో చెప్పకుండా కాలేజ్ బంక్ ఏం లేదు, చెప్పేసి వచ్చాం. బంక్ ఏ సీన్ బాగా ఎంజాయ్ చేశారు? ఏ సీన్, శారీ సీన్ ఒకటి, జాతర ఒకటి, శ్రీలీల సాంగ్ ఒకటి, చాలా ఎంజాయ్ చేశాను. శ్రీలీల సాంగ్, ఫైట్, లాస్ట్ ఫైట్ ఎంత బాగుంది, చాలా బాగుంది.
ఫీలింగ్స్ అసలు బాగాలేదన్న గురించి నేను అసలుకే మాట్లాడాను. వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళ గురించి మాట్లాడు కూడా. మీనింగ్ లేదు, ఫీలింగ్ లేదు. ఉండి చెయ్యు తెలుస్తుంది. ఉండి చెయ్యు ఆడకెళ్ళి ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళి నువ్వు చెయ్యు. నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది వాళ్ళ కష్టం. వాళ్ళని అడగండి చెప్తున్నారు కదా. వేస్ట్ ఆఫ్ టైం అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడు. అల్లు అర్జున్ ఫ్యాన్ ముందు మాట్లాడుతున్నాడు మళ్ళీ సినిమా బాగాలేదు అని. వాళ్ళ కెమిస్ట్రీ అసలు ఎంతో బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కూడా బాగుంది, 2 పార్ట్స్ బాగున్నాయి, చాలా నచ్చింది. ఇప్పుడు ఇంకా అంటే 300 crores దాటేసింది, ఇంకా అంతే. 300 crores పక్కా వస్తుంది. నేషనల్ అవార్డ్ వస్తుంది అంటే వస్తుంది, పక్కా వస్తుంది. వస్తుంది రాదు అని నేను చెప్పలేను, కానీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, అంతే చెప్తాను. ఒక్క సెకండ్ కూడా బోర్లేదు. వైల్డ్ ఫైర్ మింగింది రొమ్మ డేంజర్. వైల్డ్ ఫైర్ అన్న నాకైతే యావరేజ్ అనిపించింది. స్టోరీ అదే బేసిక్ స్టోరీ ఉంది, నార్మల్ ఫైట్ సీక్వెన్స్ బాగుంది అంతే. క్లైమాక్స్ బాగుంది, బాగా అనిపించింది. ఫస్ట్ కన్నా సెకండ్ కి థ్రిల్ అనిపించింది. ఓకే బాగుంది. లాస్ట్ ఫైటింగ్ ఇంకా అమ్మవారు అప్పుడు వేషం వేసుకుంది, సూపర్. అది థ్రిల్ బాగుంది, సూపర్ ఉంది. వాళ్ళ కెమిస్ట్రీ అయినా వినడం అయినా హస్బెండ్ వైఫ్ రిలేషన్ అయితే బాగుంది ఇందులో, సూపర్. అదైతే ఇంకా అడగొద్దు, చెప్పలేము కూడా, అంత సూపర్. అది ఏం లేదు, నాకైతే బాగా నచ్చింది. ఏం అనిపించలేదు నాకు, ఫస్ట్ నుంచి లాస్ట్ థ్రిల్లే అనిపించింది, సూపర్. నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. క్యారెక్టర్ అదా? ఓ ఆయన యాక్టింగ్ కూడా బాగుంది, విలన్ కి సూపర్ సెట్ అయింది. ఓ అదైతే చెప్పొద్దు ఇక. ఓకే ఫైన్ ఆమెది అయితే. తగ్గడు, ఆంధ్రాలో జగన్ తగ్గడు. బాగుంది. సెకండ్ హాఫ్ అదిరిపోయింది సినిమా. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. ఇంకంతకన్నా సినిమా ఏంటి? ఎక్కువేం అనిపించలేదు సినిమా, ఎక్కడా బోర్ కొట్టలేదు. ఇంకంతకన్నా సినిమా ఏంటి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఎక్కడ ఏం అనిపించలా. అదర్ ఫ్యాన్స్కి ఎలాగైనా నచ్చకపోవచ్చు, సినిమా పరంగా సినిమా చూస్తే అందరికీ నచ్చుతుంది. ఈ రోజుల్లో సినిమా బట్టి చూస్తే ఫస్ట్ హాఫ్ సినిమా బాగాలేదంటే ఫస్ట్ రోజే సినిమా చూసిన వెంటనే మార్నింగ్ మ్యాట్ని షో ఖాళీ అయిపోతుంది. అలాంటి ఇప్పుడు దాకా షో ఏవి ఖాళీ అవ్వలేదు కదా, అన్ని థియేటర్లో హౌస్ఫుల్ ఆడుతుంది. ఇంకా అంతకన్నా సినిమా ఏంటి? యా చాలా బాగుంది. లాస్ట్ ఫైట్ మాత్రం సూపర్, వెరీ నైస్. అదైతే మైండ్ బ్లాక్ అసలు. సీరియస్లీ నెవర్ సీన్ ఎనీ వన్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ స్టఫ్. అల్లు అర్జున్ గారు హ్యాండ్స్ ఆఫ్. అండ్ యాక్చువల్లీ ఐ కేమ్ ఫర్ శ్రీవల్లి అనమాట, ఆమె మాత్రం సూపర్ అసలు. యా స్టోరీ పరంగా లేదు, యాక్షన్ సాంగ్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. స్టోరీ పరంగా లేదు, అదైతే వేరే లెవెల్ ఉండే, ఇంటెలిజెన్స్ అండ్ ఆల్. ఇది ఆ పరంగా బోర్ అంటే ఏం లేదు, ఇట్స్ గుడ్. డాన్స్ అయితే ఆసమ్ అసలు. ఆ లాస్ట్ ఫైట్ అయితే మైండ్ బ్లాక్, యూ షుడ్ సీ మీ. మొత్తం షివరింగ్ వస్తుంది. ఇంకా నచ్చిన సీన్ యాక్చువల్గా బల్వంత్ సింగ్ సీలో దుంకుతాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. పుష్పకి మించిన విలన్ అంటే వాడే అనుకోవాలి. వాడు సీలో దాపెడతాడని వాడికి తప్ప ఎవరికి రాలేదు ఆ థాట్. ఐ మీన్ ఇన్ ది సెన్స్ ఆఫ్ మూవీలో ఆయన కాకుండా ఎవరు ఊహించుకోలేరు. దట్ వాజ్ అ టర్నింగ్ పాయింట్ ఫర్ మీ. అంతే. థ్యాంక్ యూ. సూపర్ అన్న, అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, సూపర్ ఉందన్న సినిమా. జాతర సీన్ కానీ వాడు అల్లు అర్జున్ కింద నదిలో దాచిపెట్టాడు కదా, అదైతే హైలైట్ అన్న. అసలుకి స్టోరీ లేదంటే సీక్వెన్స్ పెట్టాడు కదన్న, అది ఎర్రచందనం ఎక్కడ దాచిపెట్టాలి, ఎలా బార్డర్ దాటాలి అవన్నీ పెట్టాడన్న, మంచిగా ఉందన్న, హైలైట్ అన్న. ఎంట్రీ సీన్ ఎందుకు పెట్టాడంటే పుష్ప 3లో చూపిస్తాడన్న ర్యాంపేజ్. తగ్గేది లేదు, మూవీ మాత్రం తగ్గేది లేదు. లాస్ట్ ఫైట్ మేము ఫైటర్లం, మా మాస్టర్ మంచిగా చేసిండు, మేము దాని గురించే చెప్పగలుగుతాం, సినిమా చూసినాక చెప్పగలుగుతాం. 150 మెంబర్స్ ఫైటర్స్. సో లాస్ట్ ఫైట్ నేను అనుకుంటున్నా లాస్ట్ పుష్పది లాస్ట్ ఫైట్ ఉంటుంది, ఒక ఫైట్, అది ఒక 150 మంది ఫైటర్లు.
వాళ్ళని పొడి చేసి ఆ అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు అదొకటి ఉంటుంది. అది RFCలో చేసినాం. ఆ ఫైట్ మేము చేసినాం. ఎన్ని రోజులు చేశారు? అది దగ్గర 2 నెలలు. ఎవరు మాస్టర్? మాస్టర్ పేరు చెప్పలేను, నేను చెప్పను కూడా, చెప్పద్దు కూడా, చెప్తే అది లైవ్. చూడలేదు మీరు, బట్ మా మాస్టర్ చేసిన ఫైట్స్ అన్నీ సూపర్. నేను ఒక లాస్ట్ ఆ క్లైమాక్స్ ఫైట్ ఒకటి. క్లైమాక్స్ ఫైట్ నేను ఒకటి మాత్రం చెప్పగలుగుతా. రామ్ లక్ష్మణ్ మాస్టర్ వల్ల అసిస్టెంట్ మాస్టర్ అయిన ఫస్ట్ ఫైట్ సూపర్ హిట్. రైట్, దట్స్ ఆల్. నేను చూశాను కాబట్టి వర్క్ చేయలేదు, నేను చూశాను. ఓకే, సూపర్, బాగానే ఉంది. ఓకే, అంతవరకు నేను చెప్పగలను, ఎక్కువ నేను చెప్పలేను. ఓకే, అంతవరకు నేను చెప్పగలను. స్టోరీ అంటే ఓకే అన్న, స్టోరీ కంటెంట్ ఓకే. కాకపోతే రష్మిక పెళ్లి చేసుకోవడం ఓకే. సునీల్ గారి పొడి చేస్తారు కదా, తనకి ఏంటంటే కామెడీగా చేశారు. ఓకే, సెకండ్ చిన్న థాంక్స్ మాస్టర్, థాంక్యూ. ఓకే, సూపర్ వచ్చింది లాస్ట్ ఫైట్. మామూలుగా విజువల్ పరంగా ఓకే. సెకండ్ హాఫ్ నాకు నచ్చింది. ఓకే, నాకు నచ్చింది విషయం నేను చెప్పాను అంతవరకు. సినిమా నాకు ఓవరాల్గా ఓకే, నాకు నచ్చింది. మనం అల్లు ఫ్యాన్స్ కాకుండా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓకే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ నాకు పుష్పవానికి నేను నచ్చింది కాబట్టి పుష్పట్టుకు నేను వచ్చాను. నేను రాత్రి 1 గంటకు నేను చూసిన మార్నింగ్ షో, నిన్న మళ్ళీ ఇప్పుడు వచ్చా. నాకు నచ్చింది, నాకైతే ఓకే. సినిమా అయితే 5 కోట్ల పక్క. చిరంజీవి ఫ్యాన్స్. చిరంజీవి గారి ఫ్యాన్. మరి సినిమా ఎలా అనిపించింది? సినిమా అవరేజ్ ఉంది అంతే. రేట్లు టూ మచ్ పెంచిళ్ళు. రేట్లు పెంచిళ్ళు. ఇది 1000 టూ మచ్. మొన్న 9:30 షోనా? 9:30 చూద్దాం ఎట్లుంటుందో సినిమా, ఎట్లుంటుందో చూడాలనిపించింది. దీనిలో ఎంత ఎట్లా థియేటర్కి వెళ్తాం. అంతా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ కదా, వాళ్ళకి ఏముండేదో తెలియదు. కాకపోతే ఫ్యాన్స్గా వెళ్ళినాం అంతే. మెగా హీరోనే, మెగా నుండే వచ్చిండు ఆయన. ఎక్కడి నుండి వచ్చిండు? అక్కడ నుండే వచ్చిండు కదా. ఓకేనా? పుష్ప చూసాను. పుష్ప పర్లేదు, బాగుంది. యావరేజ్ కొంచెం స్టోరీ మధ్యలో ఒకసారి బ్రేక్ అయిన తర్వాత అది బాగాలేదు, నచ్చలేదు. పర్లేదు, యావరేజ్. పర్లేదు, బాగానే ఉంది. బాగా ఫైట్ పెట్టిండు. ఆ ఫైట్ సీన్స్ బాగా పెట్టాడు. క్లైమాక్స్ ఓకే, బాగుంది. బాహుబలిని చెప్పలేము, తెలియదు దానికి, చెప్పలేమండి, తెలియదు. అది వేరే ఇది వేరే. ఎంతైనా బాహుబలి. బాగుంది అన్న, ప్రతి ఒక్కటి ఒక ట్విస్ట్ లెక్క ఉంది. టోటల్గా ఒక 1500 crores కలెక్ట్ చేయొచ్చు. బీట్ చేస్తా ఉంటుంది అన్న. జాతరలో అల్లు అర్జున్ సీన్స్ బాగున్నాయి. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. లాగ్ ఏం లేదు, ఫన్నీగా కొద్దిగా బాగుంది, వినోదంగా. సెకండ్ హాఫ్ కూడా ఉన్నది, కాకుంటే కొద్దిగా ఫస్ట్ హాఫ్ స్మగ్లింగ్ ఎక్కువ చూపించారు. షికావత్ గురించి కొద్దిగా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంది. సెకండ్ హాఫ్ బాగుంది, ఫ్యామిలీ సెంటిమెంట్ బాగున్నాయి, ట్విస్ట్ బాగున్నాయి. అందులో ఫాఫా కూడా బాగా చేశారు. క్యారెక్టర్ అంత లేదు, కాకపోతే బాగుంది. సూపర్ ఉంది బ్రో, వేరే మాటలే వద్దు. ఇక సూపర్ ఉన్నది. వాళ్ళు చెప్తురు, వీళ్ళు చెప్తురు. ఏమొస్తుంది ఇలా మన దీంట్లో వస్తుంది కదా, ఏంది ఇన్స్టాగ్రామ్లో ఇది బాగాలేదు, ఆ మెగా ఫ్యాన్స్, ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇవన్నీ నమ్మొద్దు. సినిమా పరంగా చూడరు. ఈ ఆంధ్రాలో కూడా వాళ్ళు బాగా పిచ్చి ఎక్కువ వాళ్ళకు. కాకపోతే ఏంటంటే సినిమా పరంగా చూడరు. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అది కాదు, ఓన్లీ సినిమా పరంగా చూడరు. సూపర్ ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే సూపర్. అది సినిమాకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ 500 పెట్టినా కానీ నువ్వు 1000 రూపాయలు ఆనందం పొందుతావు, అదైతే పక్క. మీరు ఎప్పుడు చూసారు సినిమా? నేను ఎస్టర్డే చూసిన, నిన్న చూసిన. ఫ్యామిలీతో చూసిన.
చూపియాలి కదా పెట్టిన 500కైనా కానీ తగ్గేదే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.